తెలంగాణలోని టైగర్ రిజర్వ్ గురించి అందరికీ తెలుసు. కానీ గోదావరి నది ఒడ్డున మొసళ్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక అభయారణ్యం ఉందని మీకు తెలుసా? అడిగి మరంత దూరం పైకి పోవచ్చా, పైకి పోవాలంటే రూట్ ఎట్లా? వెనక ఏదో వస్తుంది అనుకున్నా, ఇదే ఊగుతుంది, మస్తు భయం అయింది. ఇవాళ మనం మరో మార్గులో చేయబోతున్న ఒక అద్భుత సాహసం ఏంటంటే ఈ మొసళ్ల జాడను వెతుకుతూ గోదావరి ఒడిలో దాగి ఉన్న వాటి ప్రపంచంలోకి ప్రయాణించడం. ఈ ప్రాంతాన్నే అవి తమ నివాసంగా ఎందుకు ఎంచుకున్నాయి, వాటి జీవన విధానం ఎలా ఉంటుంది, గోదావరి వాటి మనుగడకు ఎలా ఆధారంగా మారింది అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ఒక అన్వేషణే ఈ వీడియో. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై డైనోసార్లు సంచరిస్తున్న కాలం నుంచే ఒక జీవి మాత్రం కాలాన్ని జయిస్తూ ఈ రోజు వరకు తన ఉనికిని నిలబెట్టుకుంటుంది. భూమిపై జీవం ఎన్నో రూపాలు మార్చుకుంది. అడవులు మారాయి, నదులు మారాయి, నాగరికత మారింది, డైనోసార్లు అంతరించిపోయాయి, ఎన్నో జీవజాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కోట్ల సంవత్సరాల పరిమాణ క్రమాన్ని దాటి ఈ రోజు వరకు ఒక ప్రాచీన జీవజాతి మాత్రం తన ఉనికిని అలాగనే నిలబెట్టుకుంటుంది. అదే మొసలి. శివారం మొసళ్ళ అభయారణ్యం. ఇది మంచిర్యాల జిల్లా సమీపంలో శివారం గ్రామం దగ్గర గోదావరి నది ఒడ్డున ఉన్న తెలంగాణలోని అత్యంత ప్రత్యేకమైన వన్యప్రాణి అభయారణ్యాలలో ఒకటి. దీన్ని ప్రధానంగా మగ్గర్ మొసళ్ళ సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. దీన్ని అసలు క్రొకడైల్ శాంచురీ అని ఎందుకన్నారు, ఈ మొసళ్ళకున్న చరిత్ర ఏంది, ఈ మొసళ్ళు ఇక్కడ ఉండడానికి అసలు గల కారణం ఏంది, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాంతం 1978లో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అభయారణ్యంగా గుర్తింపు పొందింది. గోదావరి నది, నదీ తీర అడవులు, ఇసుక దిబ్బలు మొసళ్లకు సహజ నివాసంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా రక్షించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ అభయారణ్యంలో వేల సంఖ్యలో కాకపోయినా అనేక వందల మొసళ్ళు నివసిస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతం తెలంగాణలో మొసళ్ల సంరక్షణకు అత్యంత ముఖ్యమైన కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణంగా మనం మొసళ్లను జూలో చూస్తాం లేదా టెలివిజన్లో చూస్తాం. కానీ వాటి సహజ నివాసంలో అవి నిజంగా ఎలా జీవిస్తాయో చూడటం అది ఒక పూర్తిగా విభిన్నమైన అనుభవం. యాక్చువల్గా ఇక్కడ ఉండే క్రొకడైల్ జాతిని మగ్గర్ క్రొకడైల్ జాతి అంటారు. వీటిని అఫీషియల్గా గవర్నమెంట్ 1978లో ఈ ప్రాంతంలో గుర్తించి దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా చేసిరనమాట. అయితే యాక్చువల్గా ఇది ఇక్కడనే ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ గోదావరి ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలంలో అయినా సరే, ఒకవేళ ఎండాకాలంలో అయినా వాటర్ తక్కువ ఉన్నప్పుడైనా సరే ఈ ప్లేస్ అనేది ఎండిపోకుండా ఉంటుంది. అంటే ఈ జాతి, ఈ మొసళ్ళు ఇక్కడ నివసిస్తానికి వాటికి అనువైన ప్లేస్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే లోతైన వాటర్ పూల్స్ ఉంటాయి, ఆ మడుగులు ఉంటాయి అనమాట. ఆ మడుగులలో ఇవి నివసిస్తానికి చాలా అనువైన ప్లేస్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ చుట్టూ ఉన్న కొండలు, ఈ టేకు వృక్షాలు, ఇక్కడ ఉన్న ప్లేసెస్ సహజ సిద్ధంగా వాటికి ఏమవుతుందంటే అవి గుడ్లు పెట్టి వాటి జాతిని పెంపొందిస్తానికి ఇట్లా ఇక్కడ అనువైన ప్లేస్ అనమాట. అందుకోసమే ఈ ప్లేస్లో ఎక్కువ క్రొకడైల్స్ ఉంటాయి అనమాట. ఈ ప్రయాణం ఒక చిన్న బోటింగ్ పాయింట్ దగ్గర ప్రారంభమైంది. ముందు కనిపించేది ప్రశాంతంగా ప్రవహిస్తున్న గోదావరి. కానీ ఆ నీటి అడుగున ఈ ప్రాంతానికి అసలు యజమానులు దాగి ఉన్నారు. ఇలాంటి ప్రదేశాలను సాధారణంగా ఫోటోలలో మాత్రమే చూస్తాం. కానీ ఈ అనుభూతిని మీకు మరింత దగ్గరికి తీసుకురావాలన్నదే నా ఈ ప్రయత్నం. గోదావరి భారతదేశంలోని అత్యంత పురాతన నదుల్లో ఒకటి. వేల సంవత్సరాలుగా నాగరికతలను చూసిన ఈ నది ఈరోజు కూడా ఎన్నో రహస్యాలను తన గర్భంలో దాచుకుంది. అలాంటి రహస్యాలలో ఒకటి ఈ శివారం మొసళ్ళ అభయారణ్యం. నది ఒడ్డున ఇసుక తిన్నెలు, దట్టమైన చెట్లు, మధ్య మధ్యలో పక్షుల శబ్దాలు, ప్రకృతి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా ఈ నిశ్శబ్దం వెనుక ఒక శక్తివంతమైన ప్రాణి దాగి ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది అది ఏమైనా సొరంగ మార్గం ఉండొచ్చా? అదంతే ఉంటుంది. లోపలికి ఏదైనా సొరంగ మార్గం ఏమైనా ఐడెంటిఫై చేసిరా? ఓపెన్ అయితే అంటే పోరు, కానీ జనరల్గా అయితే ఉందా అట్లా ఏమైనా తెలిసింది? కనబడదు. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ చూస్తే అది సొరంగ మార్గం లెక్కనే ఉంది కదా. మేము అగస్తేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాకతీయులు కాలంలో కొన్ని సొరంగాలు దొవ్వించారు అనేది ఇట్లా తెలిసిందనమాట. ఈ ఏరియా ఎక్కువ అట్లా ఉంది కదా, దానికి సంబంధించి అదే. సాధారణంగా మగ్గర్ మొసళ్ళు ఇలాంటి ఇసుక తిన్నెల మీద గంటల తరబడి ఎండలో పడుకొని కనిపిస్తాయి. అవి కదలకుండా ఉండడం వల్ల చాలామంది వాటిని రాళ్లుగా పొరబడతారు. కానీ అవి ఒక్కసారిగా కదిలితే నీటిలో ఎంత వేగంగా మాయమవుతాయో ఊహించడం కూడా కష్టం. ఇప్పుడు ఇక ఈ శాండ్ నుంచి స్టార్ట్ అవుతాయా అవి? అంటే ఉండడం ఇక్కడ నుంచి ఇక క్రొకడైల్స్. ఓకే ఓకే. ఇక్కడ ఈ మగ్గర్ జాతికి సంబంధించినవి ఉంటాయి, ఇంకా వేరే ఏమన్నా ఉంటాయి? ఓన్లీ మగ్గర్ జాతికి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. మేము కూడా అదే ఆశతో నది ఒడ్డులను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఇసుక తిన్నెను పరిశీలిస్తున్నాం.
ప్రతి నీటి అంచును గమనిస్తున్నాం. ఎక్కడైనా ఒక మొసలి కనిపిస్తుందేమో అనే చిన్న ఆశ. నా వెనకాల మీకు కనపడుతుంది కాకతీయ నాటి కాలం నాటి గుహలు అవి. మీరు ఇక్కడికి వస్తే విజిటర్స్కి ఇట్లా అక్కడి వరకు ఎలో ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. ఆ ఫారెస్ట్లో నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటా, ఇందాక మనం ఏదైతే ఫారెస్ట్లోకి వెళ్ళామో అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటే ఇక్కడి వరకు రావచ్చు అనమాట. మేము వెతుకుతున్నది ఒక పులిని కాదు, ఒక చిరుతని కాదు. నీటి అంచుకు వచ్చిన ప్రతి జీవిని ఆహారంగా చూసే ప్రకృతి సృష్టించిన అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకదాన్ని. ఇది కేవలం ఒక జంతువు కాదు, ప్రకృతి సృష్టించిన అత్యంత తెలివైన జీవజాతిలో ఒకటి. గంటల తరబడి కదలకుండా ఉండగలదు. సరైన సమయం రాగానే మెరుపు వేగంతో దాడి చేయగలదు. ఇది తన ఆహారం కోసం పరిగెత్తదు, వెంబడించదు, కేవలం వేచి చూస్తుంది. ఎందుకంటే సహనం కూడా ఒక ఆయుధమే అని దీనికి బాగా తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పులు, గోదావరి అలల కదలిక, నీటి మట్టంలో మార్పులు మొసళ్ళ ప్రవర్తనను కూడా ప్రభావితం చేశాయి. మేము ముందుకు వెళ్తున్న కొద్దీ మాలో ఉత్సాహం పెరుగుతుంది, కానీ మొసళ్ళు మాత్రం కనిపించడం లేదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏం తెలిసిందంటే, ఇది వాటి బ్రీడింగ్ సీజన్కి దగ్గరగా ఉండే సమయం. ఈ కాలంలో చాలా మొసళ్ళు తమ గూళ్ళ పరిసరాలలోనే ఎక్కువ గడుపుతాయి. ప్రత్యేకించి గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చే సమయాల్లో వాటి కదలికలు సాధారణ రోజుల కంటే భిన్నంగా ఉంటాయి. గంటలు గడుస్తున్నాయి, బోటు ముందుకు సాగుతూనే ఉంది, కానీ మేము వెతుకుతున్న దృశ్యం మాత్రం మాకు ఇంకా కనిపించడం లేదు. చాలాసేపటి తర్వాత అకస్మాత్తుగా నీటి అంచున ఒక చిన్న కదలిక, దూరంగా ఒక మొసలి. ఇక్కడ మనకు ఎదురుగా ఒకటి కనపడ్డది. మునిగి 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 పోతుంది అదే. కొద్ది క్షణాల పాటు మాత్రమే కనిపించింది, కానీ మా బోటు కదలికను గుర్తించగానే వెంటనే ఒక క్షణంలో మళ్ళీ నీటిలో కలిసిపోయింది. ఇంకొంతసేపటి తర్వాత మరో మొసలి. ఈసారి కూడా అదే గత. కొన్ని క్షణాల దర్శనం తర్వాత మళ్ళీ గోదావరి లోతుల్లోకి. ఈ ఏరియాలు ఉన్నాయి మళ్ళా ఉంటాయి అన్న. అయితే పొట్లు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ గాలి వస్తుంది కాబట్టి 100 అబౌవ్ ఉన్నాయా? లెక్క పెడితే అచ్చా బస్ 70 ఒకటే దగ్గర చూసినప్పుడు బాగుంటుందేమో అది, ఆ ఎక్స్పీరియన్స్. బయటికి కనపడ్డాయని అంటే ఒడ్డుకు వచ్చి అదే శాండ్ పైన పడుకున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అంటే ఇవరాక డిస్టర్బ్ అయింది అన్న. ఇవరాక ఇంత ముందు ఒక రౌండ్ పోయా డిస్టర్బ్ అయినాయి. డిస్టర్బ్ అయ్యి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాడు. ఎంతసేపు ఉండగలదు లోపల? ఈ రోజు నేను ఆశించినంత మొసళ్ళు కనిపించకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ప్రకృతిని మనం నిర్ణయించిన సమయంలో మనకు నచ్చిన విధంగా చూడలేం. ప్రకృతి అనుమతించినప్పుడు మాత్రమే మనం దాన్ని చూడగలం. గోదావరి ఒడ్డున గంటల తరబడి ఎదురు చూసా, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించా, ఎన్నో ఆశలతో కెమెరాలు సిద్ధం చేసుకున్నా, కానీ ప్రకృతి ఈసారి నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఈ రోజు నేను మీరు ఆశించిన విధంగా మొసలను చూపించలేకపోయా. అందుకు నాకు కొంచెం బాధగానే ఉంది. అయినా నా ప్రయత్నం ఇక్కడితో ఆగిపోదు. మీ ఆదరణ, మీ ప్రేమ, మీ ప్రోత్సాహం నాతోనుంటే ఇలాంటి తెలియని ప్రదేశాలు, దాగి ఉన్న ప్రపంచాలు, అరుదైన అనుభవాలు ఇంకా మరింత దగ్గరగా, ఇంకా మరింత అద్భుతంగా మీ ముందుకు తీసుకురావడానికి నేను మళ్ళీ ప్రయాణం మొదలు పెడతా. మళ్ళీ వస్తా, ఇంకా మంచి సమయానికి వస్తా. ఈసారి మిస్ అయిన దృశ్యాలను మీకు తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తా. అంతవరకు మీ ప్రేమ, మీ ఆశీర్వాదం మరో మార్గుతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు నేను కలిస్తేనే మనం, అదే మరో మార్గుకి బలం.